సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. సాధారణంగా ఒక్క రోజుకి ఎన్ని గంటలుంటాయి? 24 గంటలు. మరి అమెరికాలో అక్కడ 24 గంటలే. మరి పొరుగు దేశమైన పాకిస్తాన్లో అక్కడ కూడా 24 గంటలే. అక్కడ ఇక్కడ కాదు, ప్రపంచంలో ఎక్కడైనా రోజుకి 24 గంటలే ఉంటాయనేది వాస్తవం. ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటారా? రోజుకు 24 గంటలు కాదు, 25 గంటలు ఉంటాయి అంటే నమ్ముతారా? ఊరుకోండి, జోక్ చేస్తే నవ్వేటట్టు ఉండాలి అంటారు ఎవరైనా. కానీ ప్రస్తుతం ఈ విషయంపై జోరుగా ప్రచారం నడుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇదే జరగొచ్చని శాస్త్రవేత్తలు చెప్పకనే చెప్తున్నమాట. ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న వినడానికి ఎంతో వింతగా అనిపిస్తుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి ఒకసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. రానున్న రోజుల్లో భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి సుమారు గంట సమయం అదనంగా తీసుకోవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రోజుకి 24 గంటలకు బదులుగా 25 గంటలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, సుమారు 14 లక్షల సంవత్సరాల క్రితం భూమి మీద రోజుకు 18.5 గంటలు ఉండేదట. వాతావరణంలో మార్పుల కారణంగా భూమి సూర్యుడి చుట్టూ తిరిగే సమయం పెరుగుతూ వచ్చిందట. అది కాస్త నెమ్మదిగా 24 గంటలకు చేరింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోజుకు 24 గంటల సమయం మరికొద్ది సంవత్సరాల్లోనే 25 గంటలుగా మారొచ్చని అంటున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న వేగవంతమైన మార్పులు, భూమి వేగంలో మందగమనం కారణంగా భూ పరిభ్రమణకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని జర్మనీలోని మ్యూనిచ్ టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. తద్వారా ఇప్పుడు రోజుకి 24 గంటలు ఉన్న సమయం కాస్త 25 గంటలుగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. కానీ ఈ విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. అయితే రోజుల్లో 25 గంటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.